కానీ రాత్రి 10:30 ఫోన్ చేసి వాక్యం చెప్పాలని మీరు అడిగినప్పుడు వారు వెంటనే దానికి అంగీకరించడం జరిగింది. వారి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్లో వాక్యం చెప్తున్న వారు చర్చ నుంచి అలాగే మరి ఈరోజు వాక్యం అందించడానికి వారిని కోరినప్పుడు వారు అంగీకరించిన రావడం జరిగింది. వారు నాకు మంచి మిత్రులు. ఈ సమయమందు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. హైదరాబాద్ మెట్రో సెక్షన్లో పనిచేస్తున్నారు. శామరాజ్ గారు ప్రెసిడెంట్ గారికి వారు బంజర్ హిల్స్ హైదరాబాద్లో బంజర్ హిల్స్లో సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తులో దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో ఉపయోగించుకుంటాడని నేను అనుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన తలాంతులు చక్కగా ఉపయోగించుకొని మెట్రో సెక్షన్లో ప్రాముఖ్యమైనటువంటి సేవకుడిగా వారు కొనసాగుతున్నారు. నేను అప్పుడప్పుడు హైదరాబాద్లో మనవాళ్ళు ఎవరైనా ఉంటే కృష్ణవారికి వారు ఫోన్ చేస్తాను. మా వాళ్ళు ప్రారంభిస్తున్నారు, అక్కడ మా చర్చ్ ఉందా, మన పాస్టర్ గారు అందుబాటులో ఉన్నారా, వాళ్ళు చర్చిని నడిపించండి అని అడుగుతూ ఉంటాను. వారు అంగీకరించి నాకు అడ్రస్ చెప్తూ ఉంటారు. అలాంటి చోటుకు పంపిద్దామని చెప్తూ ఉంటారు. అట్లాగా జరుగుతూ ఉంటారు. మంచిది. సమయమందు వారు వారికి సమయం అందిస్తారు. కృష్ణవారి గారికి సమయం ఇవ్వబడుతుంది. జరిగింది మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. వినిపిస్తుందండి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ జూమ్ ప్లాట్ఫామ్ మీద జాయిన్ అయినటువంటి ఈ యొక్క విశ్వాసులందరికీ, దేవుని బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. పాస్టర్ వైఎన్ రెడ్డి గారు నిజంగా చాలా చక్కని మాటలు చెప్పారు. వారు నాకు పరిచయము నిజంగా విజయవాడ ట్రైన్లో ఢిల్లీకి వెళ్తున్నాము. ఆపూర్లో ఒక మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఐ థింక్ ఒక 12 years బ్యాక్, ఇదంతా ఒక 12 సంవత్సరాల క్రితం అని నేను అనుకుంటున్నాను. ఆ టైంలో మీ యొక్క సెక్షన్ యొక్క జీవో వాలంటీర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి వారు వైఎన్ రెడ్డి గారు, పాస్టర్ గారు, అలాగనే బెన్హర్ గారు, పాస్టర్ బెన్హర్ గారు కూడా, వీరిద్దరూ నాకు చాలా స్నేహితులయ్యారండి. చాలా సంతోషం. వారు చెప్పినట్టుగా చాలా సరదాగా దేవుని యొక్క పరిచర్యలో ఒక సంతోషంగా చేస్తాం సేవ. నాకు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే పాస్టర్ వైఎన్ రెడ్డి గారు అంతగా తగ్గించుకుంటారు, ఎప్పుడు కూడా హెచ్చింపు లేదు. అది మేము వారు చేస్తున్న సేవ అంతట్లో చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది. దానికి తోడు ఈ యొక్క సన్డౌన్ వర్షిప్ ఈ రీతిగా కండక్ట్ చేస్తూ దేవుని బిడలను ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చాలా చక్కని సదవకాశంగా నేను భావిస్తున్నాను. నాకు పాస్టర్ గారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి పాస్టర్ గారికి అక్కడ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సంఘాల్లో, ఆయా ప్రాంతాల్లో విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ కొద్ది నిమిషాలు మనతో ఆయన పరిశుద్ధ లేఖనం ద్వారా మనతో మాట్లాడాలని మనందరం కూడా మొదటగా ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. దయచేసి నాకు తెలిసి ఇక్కడ పాస్టమ్ గారు కూడా జాయిన్ అయ్యారని నేను అనుకుంటున్నాను. పాస్టమ్ గారే అని ఎస్ అమ్మా, పద్మ గారమ్మా, అవునమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి, చూశాను మిమ్మల్ని. చిన్న ప్రార్థన చేయండి అమ్మా ప్లీజ్.
ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. పాస్టమ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచాలి. ఎందుకంటే చిన్న బిడ్డలని ఆ, వారు 66 బుక్స్ కూడా మొన్న కంటత బట్టి చెప్తుంటే, వారు చెప్పిస్తుంటే చాలా ఆనందం అనిపించింది. ఆ చిన్న బిడ్డలు చెప్తున్న సమయంలో నేను అప్పుడు చూశాను, అందుకు గుర్తుపెట్టాను పాస్టమ్ గారని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ప్రార్థన చేసినందుకు. అలాగనే బంజారా హిల్స్ సంఘం తరపున కూడా కొంతమంది ఈ ఆన్లైన్ ద్వారా జాయిన్ అయి ఉన్నారని నేను అనుకుంటున్నాను. వారికి లింకు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ జాయిన్ అయి ఉంటే వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగనే ఈ జూమ్ ప్లాట్ఫామ్ మీద జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ హైదరాబాదు పట్టణం నుండి బంజారా హిల్స్ సంఘం నుంచి మీ అందరికీ శుభవందనాలు నేను తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆయన యొక్క ఆత్మ నడిపింపుతో మనందరినీ కూడా ఆత్మీయంగా నడిపించాలని నా యొక్క విజ్ఞాపన ప్రార్థన అయినది. ఓకే, ఒక చిన్న ప్రశ్న వేస్తాను, దయచేసి ఎవరు ఏమనుకోకుండా. దానికి నాకు చెప్పొద్దు కానీ మీకు మీరుగా సమాధానం చెప్పుకోండి ఒక మాట. ఓకే, మనందరం ఈ రీతిగా, ఎందుకంటే పాస్టర్ గారు నాకు చెప్పారు ఇంచుమించు ఒక 100 మంది వరకు జాయిన్ అవుతారండి అని. అలా జాయిన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే నేను దాన్ని సంఖ్య చూడట్లేదు. కానీ అందరము కూడా ఇందులో నేను నీతివంతంగా జీవిస్తున్నాను, మంచిగా నేను జీవిస్తున్నాను, నాకు ఈ యొక్క దేవుని యొక్క నీతి కార్యాలు, నీతి వాక్యాలు నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళం ఎవరన్నా ఉంటారా? ఎందుకంటే ఒకవేళ అంటే అందుకే మీకు మీరే చెప్పండి, ప్రశ్నకి సమాధానం కానీ నాకు చెప్పొద్దు, అక్కడ పాస్టర్ గారికి చెప్పవసరం లేదు, మరి ఎవరికి కాదు. నేనేం ఎందుకు అంటున్నానంటే, ఈ రోజుల్లో చాలామంది మనం ఆలోచించే విధానం ఏంటంటే, నాకు అవసరం లేదు, నేను ప్రతి శాబత్కి నేను ఆరాధనకు వెళుతున్నాను, దేవుని యొక్క ఆజ్ఞలు పాల్గొంటున్నాను. బైబిల్లో ఒక వ్యక్తి కూడా చెప్పాడు ఈ మాట, నికోదేము చెప్పిన మాట కూడా, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను నీ యొక్క ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను. ఎందుకంటే మనందరము ఆ పోలికతో ఉన్న వాళ్ళం చాలామంది ఉన్నామండి. అందుకనే ఒకవేళ అలాంటి స్వభావం ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, కొద్ది నిమిషాలు ఈ దేవుని యొక్క వాక్యం బట్టి మనం ఒకవేళ సరిచేసుకోగలిగితే, ఇదిగో ఈ యొక్క జూమ్ ప్లాట్ఫామ్కి ఉన్నటువంటి ఆ యొక్క ధన్యత, ఎందుకంటే అది ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ గారికి, అది ఈ రీతిగా మనందరము కూడా దేవునికి రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి చాలా సంతోషం. ఒకసారి మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు కూడా ఈ భూమి మీద ఆయన సజీవుడిగా ఉండి, ఆయన 3.5 సంవత్సరాలే సువార్త ప్రకటన చేస్తున్నటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పటి నుండి ఆయన ఒక మాట చెప్తున్నారు, పరలోక రాజ్యము సమీపించుతున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. అనేక మంది నేను నీతిమంతుణ్ణి, మారు మనసు పొందాను అని చెప్పుకునేటువంటి వారుగా ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకో చెప్పనా, ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా మనందరము కూడా దేవుని సన్నిధికి వచ్చేవారిగాను వెళ్ళేవారిగా మాత్రమే ఉంటున్నామే తప్ప, మనము ఆ దేవుని యొక్క మాటలకు లోబడి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపడేవారుగా ఉన్నామా లేదా? ఈరోజు కొద్ది నిమిషాలు అది మనం తెలుసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేలాగిన దేవుడు మనకి సహాయం చేయాలి. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం కూడా చూసినట్లయితే, ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తుతో పాటుగా మరొకరు చెప్పారు. ఏమని? ఎవరైనా ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని యోధా అరణ్యములలో ప్రకటించుచుండెను. యోదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. ఇది బాప్తిసమిచ్చు యోహాను గారు కూడా చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఈ మాట చెప్పటంలో ఉన్నటువంటి మర్మం ఏంటి? ఇంకొక మాట కూడా చూద్దామా? మార్క్స్ వార్త 6వ అధ్యాయము, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 12వ వచనం.
కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు. వీళ్ళెవరు? మొత్తం ఇద్దరిని చూసాం మనం ఇక్కడ. బాప్తిసం ఇచ్చి యోహాను గారిని, ప్రభువైన యేసుక్రీస్తుని, ఇంకా మూడో వాళ్ళు ఎవరు? వీళ్ళు ఆయన యొక్క శిష్యులు. ఆయన యొక్క శిష్యులు వారు కూడా చెప్తున్నారు ఏమనంటే, మారు మనసు పొందవలనని ప్రకటించుచు, మారు మనసు పొందవలనని ప్రకటించుచు. ఇందులో ఏదో మర్మం దాగి ఉంది. మనందరము కూడా పైకి ఆ యొక్క వెలుగు అనేటువంటిది ధరించుకున్నామేమో, కానీ మన హృదయంలో ఆ వెలుగు ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని అందుకే నీవు ఏమంటున్నాడండి, కలవరపడకు, ఎందుకంటే నీ హృదయము ఒకవేళ నిన్ను మోసపరుచుతుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నీవు నమ్ముచున్నానని చెప్పి, లేక నేను నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పుకొని ఒకవేళ నీవు గనక తప్పిపోతున్నావేమో, నిన్ను నీవే పరిశీలన చేసుకోవడానికి సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. యాక్ట్స్ చాప్టర్, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మరొక మాట 12వ వచనం కూడా ఇక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 12వ వచనం. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్ష్యములను నిలువబెట్టిరి. వారు ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు అని. ఎందుకంటే క్రీస్తు వెళ్ళిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఎంత ఘోరమైనటువంటివిగా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. అంటే చాలామంది ఇక్కడ పెద్దలుగా పిలువబడుతున్న వారము, శాస్త్రులుగా పిలువబడుతున్నటువంటి వారము, మనము అనేక మార్లు ఈ లోక సంబంధమైనటువంటి క్రియలలో మనం పడిపోయి వస్తున్నాం అంతే, దేవుని సన్నిధికి వెళుతున్నాము అంతే మళ్ళీ తిరిగి. ఏది దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనలను నడిపించేటువంటిదిగా ఉంది, ఏది నిత్య రాజ్యానికి మనలను వారసులుగా చేసేటువంటిది ఉంది అనేటువంటిది చాలా చాలా అవసరం. అందుకే ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు సమస్తాన్ని కూడా మంచిదిగానే సృష్టించాడు కదా. మనకు తెలుసు కదా. ఒకసారి ఆదికాండమునికి వెళ్తే అక్కడ చాలా క్లియర్గా మనకి దేవుడు చెప్తున్నాడు. జెనెసిస్ చాప్టర్ 1:1, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 31 చదవండి ఒకసారి. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఎందుకంటే ఆయన సృజించినటువంటి సృష్టి అంతా కూడా చాలా మంచిదిగానే ఉంది. ఈ మనుషుల్లో వచ్చినటువంటి ఈ యొక్క కలవరము, ఈ మనుషుల్లో వచ్చినటువంటి ఆ యొక్క ద్వేషభావము, వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రీతిగా మనము దేవుని యొక్క రాజ్యానికి దూరం అయిపోతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. దేవుని యొక్క బిడలుగా మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేవారుగా వచ్చేవారుగా ఉన్నామా? ఎందుకంటే త్వరలో మనం ఒక 2 గ్రూప్స్ని మనం చూడబోతాం ఇందులో. ఇప్పుడు కూడా నేను చెప్పింది అదే, కమింగ్ అండ్ గోయింగ్. వచ్చేవారు కమింగ్ అండ్ గోయింగ్, వెళ్ళేవారు. ఈ 2 గ్రూప్సే. ఎక్కడ చూసినా వెలుగు చీకటి, మంచి చెడు 2 గ్రూప్సే ఉంటాయి. ఈ 2 గ్రూప్స్లోనే నువ్వు నేను ఎక్కడున్నామో మనకు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మన ప్రయాసంతా మనం దేవుని రాజ్యానికి వెళుతున్నట్టు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ నీతి రాజ్యానికి వారసులు అవుతామా కాదా, సిద్ధపడుతున్నామా లేదా అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరొక ఆదికాండంలోనే మరొక మాటను మనం చూసినట్లయితే జెనెసిస్ చాప్టర్ 2:16 and 17, 16వ వచనం అలాగే 17వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునకు ఆజ్ఞాపించను. దేవుడు అంతా మంచిదిగానే సృష్టించి ఎందుకు ఈ రీతిగా ఈ 2వ అధ్యాయంలోనేనండి ఫస్ట్ వార్నింగ్, మొదటి హెచ్చరిక మనకి ఆయన బిడలుగా మనం అందరం పొందుకోవాలి ఖచ్చితంగా. అది ఫస్ట్ హెచ్చరిక, ఫస్ట్ వార్నింగ్ అనేటువంటిది మనకు అక్కడ ప్రారంభమైంది. ఆయన అంటున్నాడు, నువ్వు అన్నీ స్వేచ్ఛ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, అన్నీ కూడా నీవు అనుభవించవచ్చు అంటున్నాడు. కానీ ఒకటి మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? నీవు వీటిని తినుదినమున, ఏదైతే మంచి చెట్ల తెలివినిచ్చేటువంటి ఆ ఫలమును తినుదినమున నీవు వాటిని తినుదినమని నిశ్చయముగా చచ్చదవని ఒక యొక్క హెచ్చరిక ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మాట హెచ్చరిక అంటే అందరికీ కూడా ఏముంటుందంటే కఠినంగా చెప్తేనే హెచ్చరిక.
కఠినంగా చెప్తేనే, కానీ కఠినంగా చెప్తేనే హెచ్చరిక కాదు. కారణం ఏంటో తెలుసా? ఆయన స్వేచ్ఛ ఇచ్చి ఆ స్వేచ్ఛలో ఆయన చెప్పిన మాట ఒకటే, ఇది చేయకూడదు అంటే ఇది తినకూడదు. ఆ క్లారిటీ ఇచ్చాడు అక్కడ. నువ్వు ఏది చేయాలో ఏది చేయకూడదో క్లారిటీ మనకు ఉండాలి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మనకి క్లారిటీ ఉండాలి. నువ్వు ఎందుకు వెళ్తున్నామో ఎందుకు వెళ్ళకూడదో మనకి ఆ క్లారిటీ మనకు ఉండాలి. దేవుని సన్నిధికి ఒక సాధారణంగా ఒక వాడుక చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన సమాజ మందిరానికి వెళ్ళారు అని మనం చదువుతాం. ఆయన వాడుక చెప్పున అనటానికి ఏంటంటే విశ్రాంతి దినం అనేటువంటిది క్రమమైనటువంటిది, దాన్ని మార్చడానికి లేదు కాబట్టి వెళ్ళారని. కానీ నువ్వు వాడుక చెప్పున అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, అందరూ కూడా అదిగో ఆయన దేవుడని నమ్ముతున్నారు, అందుకే నేను కాదు. నీ యొక్క స్వ అనుభవం నీకు కావాలి. నీ యొక్క వ్యక్తిగత అనుభవం నీకు కలిగి ఉంటే నువ్వు ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించడానికి సిద్ధపడతావు ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఒకే ఒక్క మాట, ఈ వనంలో అన్నీ తినవచ్చు అనే దగ్గరే ఒక్క మాట అన్నాడు, కానీ అనే మాట అక్కడ చాలా క్లియర్గా మనకే తెలియపరచబడుతుంది. ఈ తోటలో ఉన్న అన్నీ కూడా నువ్వు తినవచ్చు, కానీ నువ్వు తినకూడనిటువంటి కానీ అనే మాటకాడే మనము స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ అది కొంతవరకే అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది స్వేచ్ఛ తీసుకుంటారు అందరూ, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఇష్టం వచ్చినట్టు జీవించడానికి సిద్ధపడతాం. కానీ అది కాదు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఇష్టం వచ్చిన రీతిగా మనం వెళ్ళటానికి సిద్ధపడతాం, కానీ అది కాదు. ఆయన అంటున్నది ఏంటంటే కొంతవరకు మాత్రం నీవు ఏది చేయాలో ఏది చేయకూడదో దీనినే ఆయన మాట వినటం లేకపోతే వినకపోవటం అని కూడా మనం చెప్పొచ్చు. అవునా కదండి? ఎందుకంటే ఆయన అన్నాడు, ఇది తినమన నువ్వు చచ్చిపోతావు, అందుకని ఇది తినకూడదు, నువ్వు స్వేచ్ఛగా జీవించు, కానీ ఇదిగో జీవించడంలో కూడా నీవు లెక్క అప్పగించాలి రేపు పొద్దుట. అది యవనస్తుల గురించి మనం ఆ మాట చెప్తాం. నీ యవ్వన ప్రాయమునందు నువ్వు సంతోషించు, కానీ నువ్వు దాని గురించి నీవు ఒక దినమందు సమాధానం చెప్పవలసినటువంటిదిగా ఉంటుంది. అది వారికేనా, మనకి కాదా? కాబట్టి ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆయన మాట వినటము వినకపోవటం. దాన్ని ఇంకొక మాట కూడా చెప్పవచ్చు అంటే ఇంకో రకంగా లోబడటము లోబడకపోవటం. లోబడకపోవటం రెండు సమూహాలుగా ఇక్కడ ఉన్నాయని నేను మీకు ముందుగానే చెప్పాను. ఏంటి అది? ఒకసారి మత్తయి సువార్తకు వెళ్ళినట్లయితే న్యూ టెస్ట్మెంట్లో చాలా క్లియర్గా దీని గురించి 2 గ్రూప్స్, వినేవారు విననివారు, వచ్చేవారు వెళ్ళేవారు, చాలా క్లియర్గా ఉంది ఇందులో మనకి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఇస్తున్నాడు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. చూడండి ఎంత క్లారిటీ ఉందంటే, నేను ఖచ్చితంగా మనము ఆయన యొక్క ఉగ్రత దినాన్ని మనం ఎదుర్కోవాలి. ఆ ఉగ్రత దినాన్ని ఖచ్చితంగా మనము లెక్క అప్పగించవలసినటువంటి సమయం ఉంది. ప్రతిదీ కూడా ఏది కూడా దాచబడదు, ప్రతిదీ కూడా అక్కడ బయలుపరచబడుతుంది. అది మంచిదే కానీ చెడ్డదే కానీ దాని నిమిత్తమే నీవు ఏ రీతిగా జీవిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందుకే ఇక్కడ ఆ 2 సమూహాలు కూడా చాలా క్లియర్గా తెలియపరచబడుతుంది. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. రైట్ సైడ్ ఉన్నటువంటి వారికి చెప్తున్నటువంటి మాట, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. దేవుడు ఆదాము అవ్వను సృజించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి, ఎవరికి కూడా ఆయన శిక్షించాలని కానీ ఎవరిని కూడా ఆయన ఇక్కడ చెప్తున్నాడు శపించాలని కానీ లేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన అంటున్నాడు కదా, ఆశీర్వదింపబడిన వారులారా తండ్రి చేత. అది అందరికీ వర్తిస్తుంది. అలా వర్తించకపోతే యోహాను 3:16లో ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనే మాట చెప్పడండి. కారణం ఏంటంటే అందులో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఆ 2 గ్రూపుల్లో వారు ఉన్నారు. వచ్చేవారు ఉన్నారు, ఏదో నామకార్థపుగా మళ్ళీ వెళ్ళిపోతున్నారు, లేక వచ్చిన వారు విశ్వసించిన వారు ఉన్నారు, దేవుని మహింపరిచేటువంటి వారు ఉన్నారు. ఇది మనం గమనించినప్పుడు
ఇది గమనించినప్పుడు మనం ఈ రెండు గ్రూపుల్లో ఏ గ్రూపులో ఉంటున్నామా అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు ఆశీర్వదించబడిన వారు? ఒకసారి మనం కీర్తనకారుడు చెప్పిన మాట కూడా చూద్దామా ఒకసారి. కీర్తనలు 119వ అధ్యాయము, కీర్తనలు 119వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇందులో ఒక మాట మనం చూస్తున్నాం. మొదటి వచనంలో ఉంది, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు. ఆ రెండు సమూహముల్లో, రెండు గ్రూపుల్లో కూడా ఉన్నటువంటి వారిని, కుడివైపున ఉన్నటువంటి వారితో చెప్పిన మాట ఇక్కడ ఎందుకో తెలుసా? ఆశీర్వదించబడిన వారు ఎవరు అంటే ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమందు, ఎందుకంటే దాన్ని అనుసరించి నడిచేటువంటి వారు ధన్యులు. నువ్వు ఆ ధన్యుల్లో లిస్టులో నువ్వు ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆ ధన్యత లిస్టులో నువ్వు ఉన్నావా లేదా? అలాగనే ప్రకటన, ఎందుకంటే సెకండ్ కమింగ్ గురించి మనం నేర్చుకుంటాం. ప్రకటన 22వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఇక్కడ మరొక మాట చెప్తున్నారు. ఎలాంటిది? జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. అంటే నీవు ఈ కుడివైపున ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల సమూహములు, ఎందుకంటే మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచేటువంటి ఆ కాలము, సమయము రాబోతుంది. కాబట్టి నీవు, ఎందుకంటే దేవుని సన్నిధిలో కానీ మనం జీవిస్తున్నటువంటి సమాజంలో కానీ సమస్తంలోనూ కూడా ఎలా ఉంటుందో అంటే అందరితో కలిసి మనం ఉండాల్సిందే. అది మంచివారే కానీ చెడ్డవారే కానీ అందరూ కూడా కలిసి ఉండాల్సిందే. కలిసి ఉన్నప్పుడు నీ జీవిత విధానము దేవునికి అంగీకారమైనదిగా ఉందా లేదా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉన్నామా లేదా, అది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రతివారము దేవుని సన్నిధికి వెళుతూ, ప్రతివారము కూడా దేవుణ్ణి ఆ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటూ మరి నిన్ను నీవు సరి చేసుకుంటున్నావా లేదా? ఎవరో నిన్ను సేవకుడు చెప్పిన మాటలతో ఒకవేళ ఆయన ఎదురుగా మనం నీతిమంతులుగా, ఆయన ఎదురుగా మంచివారిగా ఉండటానికి, లేక మన యొక్క సంఘ పెద్దల ఎదురుగా మనం మంచివారిగా ఉండటానికి మనము సిద్ధపడుతున్నామా, లేక మహిమగల రాజు ఎదుట మనలను మనం సరి చేసుకోవటానికి సిద్ధపడుతున్నామా? ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యానికి సమూహముగా వెళ్ళరండి. అర్థమై ఉండొచ్చు. అదేంటంటే ఎత్తబడిన సంఘం అని అంటారు కదా, మీరు సమూహంగా వెళ్ళరా అంటారు. అంటే వెళ్ళేది మాత్రం వ్యక్తిగతంగా, ఇండివిజువల్గానే, కానీ వాడందరూ కలిస్తేనే ఒక సమూహము. అంతే తప్ప ఒక సంఘం మాత్రమే. చాలామంది సంఘాలకి పేర్లు పెట్టుతున్నారు, ఎత్తబడే సంఘం అని. దేవుని యొక్క ఎత్తబడే సంఘం అని కాదండి, ఎత్తబడే విశ్వాసులతో నీవు వెళుతున్నావా లేదా? దానికి ఆ ప్రత్యేకంగా పేరైతే లేదు. ఆ గుంపుకు మాత్రమే దేవుని ఎదుర్కొనేటువంటిది, మహిమగల రాజును ఎదుర్కొనేటువంటి సంఘముగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆ గుంపులో మనం ఉన్నామా? ఇలాగా ఆశీర్వదించబడినటువంటి వారు, అలాగనే పిలువబడినటువంటి వారు, ఆ యొక్క వస్త్రములు ఉదుకునేటువంటి వారు ఎవరు అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ వారు ఎలాంటి వారు? లోబడి ఉన్నటువంటి వారు. ఇందాక చెప్పాము రెండు గుంపులు అని. ఎలాగ మాట వినేవారు, వినకపోవటం వల్ల, లోబడుట వలన, లోబడకపోవటం వలన, ఈ రెండిట్లో ఈ ఆశీర్వదించబడినటువంటి వారు ఎవరు అంటే లోబడినటువంటి వారుగా మనం చూస్తాం. అందుకే ఇందాకే మనం అది మత్తయి సువార్తలో మనం చూసాం. మత్తయి సువార్త ఆ యొక్క 25వ అధ్యాయంలో మనం చూసినటువంటి మాట 34వ వచనం. దయచేసి ఈ లోబడినటువంటి వారిని మనం ఆయన పిలిచిన రీతిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు 41వ వచనం చూద్దామా? 41వ వచనం అదే అధ్యాయంలో, అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎందుకు అంటే మనము ఈ రెండు సమూహంలో ఉన్నటువంటి వారిని బట్టి చూసినప్పుడు నువ్వు లోబడుతున్నావా, లోబడట్లేదా? ఇందాకే చెప్పాను, నేను నీతిమంతుడిగా ఉన్నాను అని అనుకుంటే ప్రియ సహోదరి సహోదరులు, అందుకే దైవ సేవకుడికి కానీ లేక నీ పక్కనున్న సహోదరుడికి కానీ నీవు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ దేవునికి నీవు సమాధానం లెక్క అప్పగించేటువంటి రోజు వస్తుంది. కాబట్టి నీవుగా సమాధానం చెప్పుకో. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, ఏ పక్షాన నీవు ఉన్నావు, ఏ రీతిగా నీవు ఉంటున్నావు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొద్దకు వచ్చేటువంటి వారు దేవుని రాజ్యమునకు వారు వారసులుగా ఉండేటువంటి వారుగా ఉంటారు. ఆ వచ్చిన వారు కూడా ఏ రీతిగా ఉన్నారు అనేటువంటిది మనము గమనించాలి. 2 పీటర్ అండి, 2వ పేతురులో ఒక మాట ఉంది. 2 పీటర్ చాప్టర్ 3
మూడో అధ్యాయము 2వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే 10, 11 వచనాలు ఇక్కడ అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమై వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయన ఎందుకు ఆ మాట చెప్పారంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన కుడి ప్రక్కనున్నటువంటి ఆ యొక్క లోబడేటువంటి వారు వారి యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకునేవారుగా ఉన్నారు. ఈ 2 గ్రూప్స్లో నువ్వు ఏ రీతిగా ఉన్నావు? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన ఆది తల్లిదండ్రులు దేవుని మాటకు లోబడ్డారా లేదా మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి. దానికోసమే నేను ఇదంతా చెప్పవలసి వచ్చినది. మన ఆది తల్లిదండ్రులు, ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క 11వ వచనంలో మనం చూసినట్లుగా 12వ వచనంలో చూసినట్టుగా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీరు చాలా క్లియర్గా ఇచ్చాడు. ఎందుకంటే ఆ లోబడి ఉంటే దేవుని మాటకు వినేటువంటి వారుగా వారు ఉండేవారు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మీరు దానిని తినుదినమున చచ్చిపోతారు, చచ్చెదురు అని దేవుడు అంత క్లియర్గా చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడి ఉంటే ఆ పని చేయకుండా ఉండేవాళ్ళం కదా. ఆ పని చేయకుండా ఉంటే ఈరోజు వారు ఆ యొక్క శ్రమను కొని తెచ్చుకునేవారు కాదు, నిత్య జీవాన్ని కోల్పోయి ఉండేవారు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు ఏ రీతిగా దేవుని మాటకు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంకొక మాట ఏంటంటే అక్కడ మనం ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టుగా అది తిని దినమును మీరు చనిపోతారని చెప్పాడు. అయితే వారికి కలిగినటువంటి శోధన ఏంటో ఇక్కడ మనం చూస్తాం. 3వ అధ్యాయం అండి, అదే ఆదికాండం 3వ అధ్యాయం 16, 17. ఇది చాలాసార్లు ఇవన్నీ మీరు చదివి ఉంటారు, కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని దేవుడు ఈరోజు మనకు బయలుపరుస్తున్నందుకు దేవునికి వందనాలు. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఈ మాట ఎక్కడో విన్నట్టున్నాం మనము. ఈ 2వ మాట చదువుతున్నప్పుడు ఆదాముతో చెప్పిన మాట ఎక్కడ విన్నాం మనం? 2 గ్రూపుల్లో ఒక గ్రూప్తో చెప్పాడు ఆయన. ఏమని? 2 గ్రూపుల్లో ఒకటి మనం చూసాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ఉన్నమాట. 2 గ్రూప్స్ గురించి మనం చూస్తున్నాం. అక్కడ 34లో చెప్పిన వారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు ఇదిగో ఆనందించండి, మీ కొరకు సృష్టికి ముందుగానే నిర్మించబడినటువంటి ఈ యొక్క సంతోషంలో పాలు పంచుకోండి అని చెప్పిన మాటే ఇక్కడ 41వ వచనంలో చెప్పాడు ఒక మాట. ఏంటది? దయచేసి ఆ మాట ఇప్పుడు మన విశ్వాసులు ఎవరైనా ఒకరు చదివితే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. అప్పుడు ఆయన ఎడమ వైపున చదవండి. చాలమ్మా, ఎంత క్లారిటీ ఇక్కడ మనం ఇదే ఆదికాండంలోనే మనం చూసాం. ఇక్కడ మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాట మనం ఆదికాండంలోనే మొదట మనం చూసాం. నీ వలన శపింపబడినటువంటి నేల, నీ నిమిత్తము శపింపబడినటువంటి నేల, శపించబడింది ఎలా ఉంటుందండి? అక్కడ చాలా క్లియర్గా ఉంది. తర్వాత మనం చూసినట్లయితే ఆ నేల ఎలా ఉందంట 18వ వచనంలో, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట, అలాంటి పొలములో పంట నువ్వు తింటావు అంటాడు. చాలా క్లియర్గా అంటే మనము దేవుని మాట వినక శపింపబడిన వారిగా ఉంటే మనకు కలిగే శోధన శ్రమ ఎంత భయంకరమనేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మాట వినటంలో ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదం కానీ మాటకు లోబడకపోవటం వలన ఉండేటువంటి శోధన కానీ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 2 చాలాసార్లు ఈ 3, 18, 19 వచనాల్లో చెప్పినట్టుగా 19వ వచనం కూడా ఒకసారి మనం చదివితే,
నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అంటే ఈ లోకంలో ప్రయాసపడే ప్రతి ఒక్కరూ కూడా తిరిగి అక్కడికి చేర్చబడవలసిందే. కానీ ఇక్కడ ఈ లోకంలో మన ప్రయాసలు ఎంత ప్రయాస అంటే ఒక్కొక్కరు డబుల్ డ్యూటీ చేస్తారు, రెండు డ్యూటీలు. ఎందుకని? వారు ఆశీర్వదించబడాలి, వారు అందరికంటే ఉన్నతంగా ఉండాలి, మంచి ఆలోచనే. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క తలంపు చెప్పిన గనక నీవు గనక నడవకపోయినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా గనక నీవు జీవించలేకపోయినట్లయితే దానివలన ప్రయాస అంతా కూడా వ్యర్థమే, ప్రయాస అంతా కూడా వ్యర్థమే. అందుకే అంత క్లారిటీ ఇక్కడ మనకి ఇవ్వటం అనేటువంటి జరిగింది. కనుక ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ గ్రూప్లో, ఏ యొక్క సమూహంలో నీవు ఉంటున్నావు? వచ్చేవారుగా ఉన్నావా? అక్కడి నుండి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉన్నావా? ఏదో నామకార్థపు క్రైస్తవులుగా నువ్వు వస్తున్నావా? లేకపోతే దేవుని మాటకు లోబడేటువంటి వారుగా నువ్వు ఉన్నావా లేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 22వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. ఇక్కడే అదే 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోట నుండి అతన్ని పంపివేసెను. ఒక విషయం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరత ఉంది. ఏదెను తోట, మనం ఎప్పుడు కూడా ఏదెను వనమంతటిని కూడా ఒక దేవుడు సృష్టించినటువంటి, దేవుడు నడయాడినటువంటి, దేవుని యొక్క ఆయన యొక్క ప్రసన్నత ఉన్నటువంటి స్థలముగా, దేవునితో సన్నిహితంగా, దేవుని యొక్క సహవాసంలో ఉండేటువంటి స్థలముగా మనము చెప్పొచ్చు. ఉదాహరణకి మనము దేవుడు సృష్టించబోయేటువంటి నూతన భూమి, నూతన ఆకాశము, ఆయనతో ఉండేటువంటి నిత్య రాజ్యం అని నేను నమ్ముతాను. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ నీవు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆ క్రియలు, అందుకే అక్కడ అంటున్నాడు, ఒకవేళ ఈ మనుషుడు, ఈ నరుడు ఒకవేళ ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జీవవృక్షంలో ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో. అంటే నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి ఆ జీవవృక్ష ఫలాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది పొందుకునే ఆధిక్యత కోల్పోయాం ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే మాటకు లోబడకపోవటం వలన, దేవుని ఆజ్ఞకు లోబడకపోవటం వలన మనం చేసినటువంటి తప్పిదాల వల్ల మనం దూరం అవుతున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఇక్కడ ఒక క్యాల్కులేషన్ ఒకటి మనం చేయొచ్చు. దీన్ని ఎలాగో తెలుసా? వినని వారు, లోబడని వారు ఈజ్ ఈక్వల్ మాట వినకపోవటం, లోబడకపోవటం వలన కలిగేది ఏంటది? పాపం. అదే కదా, వారు ఆయన మాట వినకపోవటం, దేవుని మాట, అవ్వగారు మన ఆది తల్లిగా, అలాగే లోబడకపోవటం దేవునికి ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనకి సిన్ అనేటువంటిది, పాపం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగే రెండవది మనం చూస్తున్నాం, ఇదంతా దేవుని మాట మీదే, దేవుని మాట కోసమే మనం చెప్పేది. అలాగే దేవుని మాట వినువారు, లోబడివారు ఈజ్ ఈక్వల్ నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. నీవెప్పుడైతే ఆ మాట చెప్పిన జీవించిన వారు ఆశీర్వదించబడుతున్నారు. ఆ యొక్క మేకలలో నుండి గొర్రెలను వేరు చేసినట్టుగా కుడివైపున ఉన్నటువంటి ఆ యొక్క సమూహాన్ని ఆయన చెప్తున్నటువంటి మాట చెప్పిన ఆశీర్వదింపబడిన వారులారా, నిత్య జీవానికి వారసులైనటువంటి వారులారా, తండ్రితో ఆనందించేటువంటి ఆ యొక్క సమూహముగా ఉన్నటువంటి వారులారా, మీరు రండి అంటున్నాడు. ఎవరైతే లోబడని వారుగా ఉన్నారో, వినని వారుగా ఉన్నారో ఈజ్ ఈక్వల్ టు పాపిగా, పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నాం. అందరూ రోమిలకు రాసిన పత్రికలో చెప్తారు ఆ మాట. కానీ నీవు ఎప్పుడైతే సరి చేసుకుంటావో, ఎప్పుడైతే నీవు దేవునికి యోగ్యమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా నువ్వు జీవించడానికి నువ్వు సిద్ధపడతావో, ఒక్కటే అప్పుడు దేవుని రాజ్యానికి వారసుడు అవటానికి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటావా? ఏ యొక్క సమూహంలో నేనున్నాను?
ఎటువైపున నేనున్నాను అనేటువంటిది ఒక్కసారి నీ యొక్క పరిశీలనలో నీవు చేసుకోగలుగుతావా? ఒక మాట చెప్పి నేను ముగిద్దామనుకుంటున్నాను. దయచేసి యోహాను సువార్త, ఇది అందరికీ వచ్చిన కంటతో వచ్చినలాగా మన పిల్లలకి, నాకు తెలిసి పాస్టర్ గారు ఇదైతే నేర్పించే ఉంటారు. శాబ్ స్కూల్లో వీటిలో మనం చూసలేకపోతే VBSలో మనం నేర్పిస్తూనే ఉంటాం. 3:16 అది పెద్దవారికి వచ్చు చాలామంది, మరి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు. ఈ మాట చాలా అవసరం మనకి. ఈ టెక్స్ట్ అంతా చదివేస్తాం, మన బిడ్డలకి నేర్పుతాం, మనము కూడా నేర్చుకుంటాం, బైహార్ట్ చేస్తాం, మనం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మర్మం మాత్రం మనము గుర్తించం. ఆ చిన్న మాట అది, విశ్వాసముంచువాడు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. అది ఒక చిన్న మాట. లోకాన్ని అంతటిని ప్రేమించాడు దేవుడు, అందులో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మాట వినేవారుగా ఉంటారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారు, నిత్య జీవానికి వారసులు అవుతారని అక్కడ మనం తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఏ రీతిగా నీవు ఉన్నావు? ఒక్కసారి ఈ యొక్క సాయంకాల సమయమందు నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా నిన్ను నీవు సరిచేసుకోవటానికి నీవు సిద్ధపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనము ఎక్కువగా కానుకల గురించే మనం మాట్లాడతాం కానీ నీవు సమయాన్ని దేవునికి ఇస్తున్నావా లేదా? దేవుని సన్నిధికి వెళితే, దేవుని మహింపరుస్తుంటే, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీ యొక్క పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయని నీకు తెలుసా? నీవు దేనికోసమైతే ప్రయాసపడుతున్నావో, దేనికోసమైతే నువ్వు ఆ యొక్క దేవుణ్ణి మహిమపరచుటలో, దేవుని ఆరాధించుటలో నువ్వు వెనుకబడుతున్నావో అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం వలన, దేవుణ్ణి స్తుతించటం వలన, నీవు ఏ సమూహములు ఉన్నావో అక్కడే నీకు ఆ క్లారిటీ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఏ రీతిగా జీవిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు ఎక్కడున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన అడుగుతున్నాడు కదా, ఎవరు? మా తండ్రి అయినటువంటి దేవుడు ఆది కాండంలో ఒక మాట, అందుకే చెప్పాలంటే కంటిన్యూ చెప్తేనే వెళ్ళాలనిపిస్తుంది. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూసినట్లయితే, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా నేను? అందుకతడు, తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుంటినా నేను. రే సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వింటున్నప్పుడు నీవు ఒకవేళ భయముతో దూరంగా పారిపోతున్నావా? దేవుని యొక్క వాక్యం అండి, ఆయన మాటే కదా, ఆయనే కదా, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. ఆయన మాట వింటున్నప్పుడు ఒకవేళ నీవు దూరంగా వెళ్ళిపోతున్నావా? ఒకవేళ నీలో ఏదన్నా దేవునికి ఆయాస్కరమైన క్రియ ఉందేమో సరి చేసుకోవటానికి సిద్ధపడు. ఎందుకంటే తమ తప్పుదమ్ములను ఒప్పుకుని వారు ధన్యులు. ఎప్పుడైతే మన తప్పులను మనం సరి చేసుకుంటామో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉంటాం. ఎందుకంటే ఒక్కడు నీతిమంతుడు లేడు, కానీ మన తప్పుదాలు తెలుసుకున్నప్పుడే మనం దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. దేవుని యొక్క కుడి ప్రక్కన మనము ఆయనతో పాటు సంతోషించేటువంటి ఆ యొక్క ధన్యత దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా దయచేయబోతున్నాడు. మరి అవి పొందుకోవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోవాల్సినటువంటిదిగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనకే తెలియపరచబడుతుంది. ఎందుకంటే మనము అనేక మార్లు మనం చేస్తున్నటువంటి క్రియలు ఏ రీతిగా ఉన్నాయంటే, ప్రియా సహోదరి సహోదరుడా, మన యొక్క ప్రణాళికలు దేవునికి, మన ప్రణాళిక ఆయన యొక్క తలంపులకు మన తలంపులకు చాలా వ్యత్యాసం ఉంది. కనుక నీవు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులతో నీవు జీవిస్తున్నావో ఒక్కసారి నీవే పరిశీలన చేసుకో. ఎందుకంటే ఆయన మనలను ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన తన్ను తానే రిక్తునిగా తగ్గించుకొని ఏ పాపము లేనివాడిగా ఉండి ఆయన శిలువ మరణం పొందటానికి ఆయన సిద్ధపడి మనలందరినీ పరిశుద్ధులుగా చేశాడు. మరి నీవు నేను కూడా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి యొక్క ధన్యతను మనం ఒక్క మాట అండి,
ప్రభా నేను పాపిని నన్ను కరుణించు. ఎందుకంటే అక్కడ సుంకరి పరిచయుడు చేసిన ప్రార్థన వలె నీవు ఒకవేళ ప్రభా నేను పాపిని నన్ను కరుణించు అని ఒక్క మాట చెప్తే చాలు, ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి మరెన్నడూ కూడా నా పాపములను మన పాపములను గుర్తుపెట్టుకోకుండా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అది నీకు అంగీకారమేనా? మన తప్పిదాలు మనం ఒప్పుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయం అందే నీవు గనక సమర్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రభా నేను పాపి నన్ను కరుణించయ్యా అని, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని నీవు ఎప్పుడైతే అడుగుతావో తప్పక దేవుడు నా కుమార్తె నా కుమారుడు నన్ను నా యొక్క సహాయాన్ని కోరుతున్నాడని ఆయన నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎంతో విశ్వాసంగా బండలాంటి ఆ యొక్క బలమైనటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు కూడా పడిపోబోతుంటే, మునిగిపోబోతుంటే ఆయన వెంటనే ఆయన చేయందించి లేపినట్టుగా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనందరము కూడా ఈ యొక్క పాపపు లోకంలో పడిపోతున్నటువంటి సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నీకు అంగీకారమైనటువంటి అయితే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. కనుక దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని పాస్టర్ వైఎన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కని జూమ్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క నీతి రాజ్యానికి వారసులవులాగిన చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి సేవకులకు పాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసుకుందాం అండి. దయచేసి అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా ప్రేమగల దేవా, మీ పరిశుద్ధ నామానికి లెక్కించలేని స్తోత్రములయ్యా. నాయన ఈ యొక్క విశ్రాంతి దిన సాయంకాల సమయమందు మా ప్రభువా, నాయన ఈ యొక్క ఆన్లైన్ ద్వారా నాయన ఆ యొక్క సౌత్ ఈస్ట్ ఆంధ్ర సెక్షన్లో మా ప్రభు తండ్రి నాయన విరివిగా వాడబడుతున్నటువంటి నాయన నీ ప్రియ సేవకుడు తండ్రి పాస్టర్ వైఎన్ రెడ్డి గారి యొక్క నాయన ఆ యొక్క సంఘములను నాయన ఆయన కాస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్య చేస్తున్నటువంటి ఆ యొక్క నాయన విశ్వాసులందరినీ కూడా ఈ రీతిగా ఏర్పాటు చేసి నాయన వారితో దీన సేవకులమైన మమ్మలను మా ప్రభువా నాయన నీవు తండ్రి కొద్ది నిమిషాలు మా ప్రభు తండ్రి మిమ్మల్ని ధ్యానించే ధన్యత మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీవు చేసిన ఉపకారాల్లో మేము నాయన ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోగలం తండ్రి. నాయన విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నావు మా గొప్ప దేవా. నీవు చేసినటువంటి ఉపకారాలను బట్టి మా ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప నాయన మేమేమి ఇవ్వగలం తండ్రి. నాయన ఈ సాయంకాల సమయం ముందు మా ప్రభా చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నాయన అనేక మంది బిడ్డలు మా ప్రభా నాయన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి నాయన వారి యొక్క కుటుంబ కలతలను బట్టి శోధనలను బట్టి నాయన సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి నాయన నిందలను బట్టి నీ యొక్క పాదముల చెంతకు చేరి వచ్చాం తండ్రి. నాయన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నామని, మా బలహీనతల నుండి మమ్మల్ని లేవనెత్తమని, మా అవసరతల నుండి మమ్మలను నాయన తృప్తిపరచమని మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలయ్యా. నాయన గొప్ప దేవుడివి తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయా. సమస్తమును మా ప్రభు తండ్రి నాయన సరిచేయగలవాడివి, మార్చగలవాడివి తండ్రి. నాయన కనుక తండ్రి నీ చిత్తమైతే అట్టి భారమైనటువంటి హృదయాలతో నాయన నీ సముఖమునకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి నాయన మేము మా ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నంతకాలము కూడా మా ప్రభా నాయన మేము ఏ విధమైనటువంటి నాయన విశ్వాస జీవితంలో మేము ముందుకు కొనసాగుతున్నామో మీరు మాకు నాయన బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చిత్తమైతే మా ప్రభా నాయన మాలో ఎవరమైనా అల్ప విశ్వాసముతో ఉన్నట్లయితే తండ్రి ఈ వాక్యము ద్వారా మా ప్రభా తిరిగి మేము తండ్రి నిర్మించబడులాగిన, తిరిగి కట్టబడులాగిన మా ప్రభా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మతో
మా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. ముఖ్యంగా మా ప్రభా తండ్రి నాయన ఫస్ట్ నాయన వైఎన్ రెడ్డి గారు మా ప్రభా వారి యొక్క పరిచర్యలో మా ప్రభు తండ్రి నాయన వారికి సహకరిస్తున్నటువంటి వారి యొక్క జీవిత భాగస్వామి పాశ్రమ గారిని అలాగే వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను నాయన పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మంచి ఆరోగ్యమును బలం శక్తిని వారికి దయచేయండి మా గొప్ప దేవ. వారి బిడ్డలు మా ప్రభ మంచి ఉన్నత నాయన స్థలాల్లో బిడ్డలు ఉండుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట ద్వారా మా ప్రభ అట్టి దీవెనలు పొందుకుంటారని యెషయా ప్రవక్త ద్వారా మీరు బయలుపరిచి ఉన్నావు. నీకు వందనాలు తండ్రి. ఆ రీతిగానే ఇంకా నాయన సంఘ బిడ్డలు విశ్వాసులు ఈ యొక్క జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా ప్రభా అట్టి మేలులు పొందుకునేలాగిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని నీ చిత్తమైతే నాయన రేపటి నుండి మా ప్రభు తండ్రి మా అనుదిన కార్యక్రమాల్లో మేమందరం పాలు పంచుకుంటుండగా మా అందరికీ కూడా మీ యొక్క కృపను దయచేసి మీ యొక్క దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరిచి నడిపించమని మరి ముఖ్యంగా మా ప్రభా నాయన యొక్క సంతమాగులూరు నాయన ఇంకా పరిసర ప్రాంతములో నాయన పరిచర్య చేస్తున్నటువంటి నాయన సేవకుని యొక్క సంఘాలను పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ గొప్ప దేవా నీ చిత్తమైతే మరొక పర్యాయం మేము ఈ రీతిగా కలుసుకునే వరకు మీ యొక్క కృపాక్షేమములు మా వెంట ఉంచమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించము. మమ్ము శోధనలకు తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అష్ గారు. చాలా ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికి కూడా చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకోవటం. పాస్టర్ గారు ఇచ్చిన చక్కని అవకాశం ఇది. అమ్మ పాశ్యం గారు వందనాలు తల్లి. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. అయ్యయ్యో అచ్చా అవునండి. శిల్ప ఓకే అమ్మ వందనాలు తల్లి. వందనాలమ్మా. మీ పాస్టర్ గారు చెప్పినట్టుగా హైదరాబాదు మీ పిల్లలు ఎవరు వచ్చినా మీ బంధువులు ఎవరు వచ్చినా పాస్టర్ గారికి మొట్టమొదట నా ఫోన్ నెంబర్ గుర్తొస్తుందండి. ఇమీడియట్లీ ఏ టైం అయినా చేస్తారు. క్రిస్టఫర్ ఇలాగా మా విశ్వాస కాపరికి ఉండాల్సిన గొప్ప లక్షణం అదే. ఎందుకంటే ఎక్కడికైతే అక్కడికి వెళ్ళిపోయారు అనటానికి లేదు. చక్కగా వారిని మళ్ళీ ఆ దగ్గరలో ఉన్న సంఘానికి వారు అక్కడ అందిస్తున్నారు. చాలా సంతోషం నిజంగా పాస్టర్ గారు. ధన్యవాదాలండి చక్కని పరిచర్య చేస్తున్నందుకు. ఓకే. గాడ్ బ్లెస్ యూ అమ్మా. అందరికి వందనాలు తల్లి. పాస్టర్ గారు రైట్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ అయ్యా. ఓకే. రమేష్ ఎవరు? రమేష్ చిన్న బిడ్డ. ప్రైజ్ ద లార్డ్ నాన్న. ప్రైజ్ ద లార్డ్ బాబు. వందనాలమ్మ. వందనాలు తల్లి. మరియమ్మ గారు ఈ అల్లాడి అనుకుంటండి. అల్లాడియా ఏదో ఉంది. వాళ్ళ బంధువుల్ని ఎక్కువగా ఇక్కడ మాకు పరిచయం చేస్తుంటారు పాస్టర్ గారు. అమ్మ మరియమ్మ గారు వందనాలమ్మా. మీ వందనాలండి. వందనాలయ్యా.
ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా జాయిన్ అయ్యారా? ఆయన విశ్వాసులు. అమ్మ మహిమ, ప్రైజ్ ది లార్డ్. వందనాలండి, వందనాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వందనాలమ్మా, వందనాలు తల్లి. మీ మీ పాస్టర్ గారిని మేము హైదరాబాద్ తెచ్చుకుంటాం. వందనాలమ్మా. నవ్వుతున్నారు ఎందుకు మీ పాస్టర్ గారు? మీరు పంపించరేమో. అమ్మ వందనాలమ్మ, వందనాలు తల్లి. అయ్యా వందనాలు సార్. సార్ ఎక్కడ ఏ ప్రాంతమైనా దేవుని పరిచర్యలో ఘనంగా వాడబడుతున్నారు. తప్పకుండా తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే, తప్పకుండా ప్రార్థన చేద్దాం. ఓకే ఓకే, చాలా సంతోషం. చాలా ఎలీషా పాస్టర్ గారా? ఓకే, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. ఎలీషా గారు, టి ఎలీషా. చాలా సంతోషం అండి. ఈ సౌండ్ ఆన్ వర్షిప్ని ఈ రీతిగా మీరు ఆరాధించటం. ప్రైజ్ ది లార్డ్. Конечно.